అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. ఇప్పటికే ఈరోజు ఉదయం నుంచి కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక కొన్ని జిల్లాల్లో తుఫాన్ అయితే వచ్చిందనమాట. ఈ నేపథ్యంలో మనకు మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే వీడియోలోకి వెళ్ళి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను అందరికంటే ముందుగా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అంటే చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో పూర్తిగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే ప్రజలందరూ కూడా మనకు జాగ్రత్తలు పడుతూ ఉన్నారు. ఇక మరీ ముఖ్యంగా అయితే రైతులైతే తీవ్ర ఇబ్బందులకైతే గురవుతూ ఉన్నారు. ఇక ఎట్టకేలకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట. ఉదయం నుంచి మరొక 2 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కలిగి ఉంటుందని, ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతుందన్నమాట. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రాయలసీమ జిల్లాల వారు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా ఇప్పటికే మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి ఉదయం నుంచి. ఇక మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు, అమరావతి వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వెదర్ అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి.